పరిశుద్ధ పౌలు గారు తిమోతి గారికి వ్రాస్తూ, నీవు పరుల పాపములలో పాలివాడవై ఉండకుము, నీవు పవిత్రుడవుగా నుండుటకు చూసుకొను అంటున్నాడు. పవిత్రులు, క్రీస్తు రక్తములో కడగబడిన దేవుని బిడ్డలు అపవిత్రులతో పాలు పొందేవారిగా ఉండి వారితో సాంగత్యము చేసి, లోక సంబంధులు మరి అపవిత్రులుగా ఉన్నవారు మరి ఆ పాపము చేసేటువంటి వారితో దేవుని బిడ్డలు సాంగత్యము చేస్తూ వారు ఏ చెడు కార్యాలు చేసినా, ఏ పాపాలు చేసినా, ఎవరిని నష్టపరిచినా, ఎవరిని ఇబ్బందులకు గురి చేసినా వాటన్నిటిలో పాలివారిగా ఉంటూ, మేము సలహాలు మాత్రమే ఇస్తున్నామండి, మేము ఏ తప్పు చేయడము లేదు అని వారికి వారు సమర్థించుకుంటూ నేను పవిత్రుడనే, పరిశుద్ధుడనే అనుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నీవు పరుల పాపములలో పాలివాడవై ఉండకుము. నువ్వు ఎలా